హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మా టెర్రస్లో పూసిన రెయిన్ లిల్లీ ఫ్లవర్స్ చూడండి. డార్క్ పింక్ రెయిన్ లిల్లీ ఫ్లవర్స్. ఫ్రెండ్స్, వర్షాకాలంలో పూసే అందమైన పూలల్లో ఈ రెయిన్ లిల్లీ ఒకటి. గార్డెనర్స్ అందరూ కూడా వర్షాకాలంలో రెయిన్ లిల్లీ మొక్కలు ఖచ్చితంగా పెంచుకుంటారండి. ఈ వీడియోలో రెయిన్ లిల్లీ మొక్కను ఎలా పెంచుకోవాలో, వీటి బల్బ్స్ని ఎటువంటి మట్టి మిశ్రమంలో ఎలా నాటాలో, రెయిన్ లిల్లీ ప్లాంట్ కేర్ ఏ విధంగా తీసుకోవాలో అన్ని విషయాలు మాట్లాడుకుందాం. వీటి బల్బ్స్ బాగా పెరగడానికి, ఎక్కువ పువ్వులు పూయడానికి ఏ ఫెర్టిలైజర్ ఇవ్వాలో కూడా చెప్తాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. రెయిన్ లిల్లీ మొక్కలను మనం బల్బ్స్ ద్వారా పెంచుతామండి. ఇవి రెయిన్ లిల్లీ బల్బ్స్ ఆనియన్స్ లాగా, ఉల్లిపాయల్లాగా ఉంటాయి. ఇవి మనం మట్టిలో నాటితే వీటికి ఆకులు వచ్చి మొగ్గలు పువ్వులు వస్తాయి. మన అందరికీ తెలిసిన విషయమే కదా రెయిన్ లిల్లీ ఫ్లవర్స్ ఎలా పూస్తాయో. పేర్లోనే ఉంది కదండి, రెయిన్ లిల్లీ అంటే వర్షాకాలం పూసే పువ్వులు. వర్షపు నీరు ఈ రెయిన్ లిల్లీ మొక్క మీద పడినప్పుడు ఈ బ్యూటిఫుల్ రెయిన్ లిల్లీస్ పూస్తాయి. బాస్కెట్ నిండా ఫ్లవర్స్తో చాలా బాగున్నాయి కదా. వీటిని నేలలో కూడా పెంచుకోవచ్చు. గ్రౌండ్లో బార్డర్స్ లాగా ఒక ఆర్డర్లో వేసుకుంటే ఇవి పూసినప్పుడు గార్డెన్ లుక్కే మారిపోతుందండి. చాలా అందంగా ఉంటుంది చూడడానికి. రెయిన్ లిల్లీ పువ్వులు 2 రోజుల వరకు వాడిపోకుండా అలానే ఉంటాయండి. వీటిలో కలర్ ఆప్షన్స్ అయితే చాలానే వచ్చేసాయి నర్సరీస్లో. మనకి పింక్, వైట్ బాగా తెలుసు. ఇంకా ఎల్లో, పీచ్, ఆరెంజ్, రెడ్ డబుల్ కలర్స్ అంటే 2 రంగులు కలిపి పూస్తుంటాయి. అలాగే మల్టీ పెటల్స్, ఇలా రేఖలాగా కాకుండా ముద్ద పువ్వులు, మల్టీ పెటల్ రెయిన్ లిల్లీస్ కూడా వస్తున్నాయి. ప్రస్తుతానికి నా దగ్గర అయితే పింక్, లైట్ పింక్, వైట్, ఎల్లో ఈ 4 రంగులు ఉన్నాయండి. అన్నీ కూడా సింగిల్ పెటలే. వీటిని పెంచుకోవడానికి ఇలా రౌండ్గా ఉన్న టబ్స్ లాంటి పాట్స్ బాగుంటాయి. లేదా ఇలా పొడవుగా ఉండే రెక్టాంగులర్ పాట్స్ కూడా చాలా బాగుంటాయండి. వీటి వేర్లు పెద్ద లోతుగా పెరగవు కనుక వెడల్పు ఎక్కువ, లోతు తక్కువ ఉండే కుండీల్లో వీటిని పెంచుకుంటే అందంగా ఉంటుంది. ఈ రెక్టాంగిల్ పాట్లో నేను ఈ పింక్ రెయిన్ లిల్లీ బల్బ్స్ని మీకు నాటి చూపించబోతున్నాను. కుండీకి కంపల్సరీ డ్రైనేజ్ హోల్స్ ఉండాలండి. ఇలా ఎక్కువ హోల్స్ ఉండేలాగా మనం వాటరింగ్ చేసినప్పుడు లేదా వర్షం ఎక్కువ పడినప్పుడు కుండీలో వాటర్ ఉండిపోకుండా ఈజీగా డ్రైన్ అవుట్ అయిపోవాలండి. హోల్స్ని మనం కావాలంటే స్టోన్స్తో లేదా థర్మకోల్ పీసెస్తో లేదా నాలాగా ఎండిపోయిన ఆకులు కొమ్మలతో కవర్ చేసుకోండి. ఈ బల్బ్స్ని పెంచడానికి వెల్ డ్రైన్డ్ సాయిల్ కావాలండి. న్యూట్రిషన్ రిచ్, మంచి పోషక విలువలు కలిగిన మట్టిని మనం ఉపయోగించాలి. అలాగే వెల్ డ్రైన్డ్ అంటే మనం వాటరింగ్ చేయగానే ఫాస్ట్గా డ్రైన్ అవుట్ అయిపోవాలి. రెయిన్ లిల్లీ బల్బ్స్ని నాటడానికి నేను మట్టి మిశ్రమాన్ని ఈ విధంగా తయారు చేసుకుంటాను. గార్డెన్ సాయిల్ 50%, కంపోస్ట్ 30%, కోకోపీట్ లేదా శాండ్ మీ దగ్గర ఏది ఉంటే అది 20% తీసుకోండి. బాగా పెద్ద కుండీల్లో బల్బ్స్ నాటుతున్నట్లయితే కోకోపీటే వాడండి. ఎందుకంటే పెద్ద పాట్స్లో శాండ్ వాడితే వెయిట్ ఇంకా ఎక్కువ పెరిగిపోతుంది. టెర్రస్ పైన అంత వెయిట్ ఉండడం మంచిది కాదు. నేను శాండే వాడుతున్నాను, ఎందుకంటే నా పాట్ చిన్నదే కాబట్టి. మరీ పెద్ద పాట్ కాదు. ఇందులో ఒక 2 స్పూన్లు బోన్ మీల్ వేయండి. రెయిన్ లిల్లీ బల్బ్స్కి ఫాస్ఫరస్ ఎక్కువ శాతం ఉండే ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి. అప్పుడే బల్బ్స్ గ్రోత్ ఫాస్ట్గా ఉంటుంది. మీరు కావాలంటే కొద్దిగా DAP కూడా కలుపుకోవచ్చు. నేను 2 చెంచాలు బోన్ మీల్ వేసి కలుపుకుంటున్నాను. మట్టి మిశ్రమాన్ని కలిపి రెడీ చేసుకుందాం. ఇప్పుడు తయారు చేసుకున్న మట్టి మిశ్రమాన్ని కుండీలో నింపేసుకుందాం. ఈ లోతు వరకు వేశాక బల్బ్స్ని నాటుకోవాలి. ఇలా కొంచెం డిస్టెన్స్లో ఒక్కో బల్బ్ని పెట్టుకోండి. పెట్టేశాక పైన మట్టి వేసి బల్బ్స్ని ఈ లోతు వరకు, పైన టిప్స్ ఇలా కనబడే వరకు మట్టిని వేసుకోండి. పూర్తిగా బల్బ్ మొత్తాన్ని మట్టితో కప్పేయకండి. ఇంతవరకు వేస్తే చాలు. ఇప్పుడు మంచిగా వాటరింగ్ చేసేయండి. ఈ నాటుకున్న రెయిన్ లిల్లీ పాట్ ఎక్కడ పెట్టాలి,
2 డేస్ షేడీ ఏరియాలో పెట్టండి. 2 డేస్ తర్వాత ఇది రెయినీ సీజన్లో పూసే ప్లాంట్ కాబట్టి ఆబ్వియస్గా రెయిన్ వాటర్ ప్లాంట్ మీద ఎక్కడ పడుతుందో ఆ చోటే పెట్టుకోవాలి. ఓపెన్ ఏరియాలో టెర్రస్ పైన పెట్టుకోవాలి. సన్లైట్ ఫుల్ డే సన్లైట్ ఉండాలి, లేదా రోజులో కనీసం 5-6 గంటలు ఎండ తగిలే చోట పెట్టుకోండి. రెయిన్ లిల్లీ పువ్వులు పూయాలంటే ఖచ్చితంగా వీటిపైన రెయిన్ షవర్ పడాలండి. అప్పుడే మొగ్గలు వచ్చి పువ్వులు పూస్తుంది, లేకపోతే పూయదు. రెయిన్ వాటర్ కంపల్సరీ ఉండాలి. రెయిన్ వాటర్ని కలెక్ట్ చేసి స్టోర్ చేసుకుని మనం షవర్ లాగా పోస్తే కూడా కొన్ని పువ్వులు పూస్తుంది. నార్మల్ వాటర్కి పూయదు, ఓన్లీ రెయిన్ వాటర్ ప్లాంట్ మీద పడితేనే పువ్వులు పూస్తుంది. మధ్య మధ్యలో వీడ్స్ కలుపు మొక్కలు వస్తే అవన్నీ తీసి క్లీన్ చేసుకోండి ఎప్పటికప్పుడు. లేకపోతే మనం ఇచ్చే పోషకాలన్నీ ఈ కలుపు మొక్కలు తీసేసుకుని అసలైన రెయిన్ లిల్లీ మొక్కకు పోషకాలు సరిగ్గా అందనివ్వకుండా చేస్తాయి. కాబట్టి ఎప్పటికప్పుడు వీటిని తీసేయండి. ఈ బల్బ్స్ ఫ్లవర్స్ పూసాక మళ్ళీ మీతో ఇంకో వీడియోలో షేర్ చేసుకుంటాను. రెయిన్ లిల్లీ పువ్వులు రెయినీ సీజన్ అంతా పూస్తూ ఉండాలంటే ఏం చేయాలో, ఏ ఫెర్టిలైజర్ ఇవ్వాలో కొన్ని టిప్స్ చూద్దాం. ఫస్ట్ టిప్ మనకు తెలిసిందే, రెయిన్ వాటర్లో మొక్కను పెట్టాలి. సెకండ్ టిప్ ఏంటంటే పూసిన ఫ్లవర్ స్టిక్స్ ఉంటాయి కదా, వాటిని కట్ చేసేయాలి. ఫ్లవరింగ్ అయిపోగానే విత్తనాలు తయారవకముందే ఈ ఫ్లవర్ స్టిక్స్ మనం కట్ చేసేయాలి. థర్డ్ టిప్ ఏంటంటే వీటి ఆకులు మనం ఇలా ప్రూనింగ్ చేసేయాలి. 2-3 ఇంచుల వరకు ఉంచి ఇలా ఆకులన్నీ ఈ లెంగ్త్కి కట్ చేసేయాలి, మొత్తం ప్లాంట్ అంతా ఇలా కట్ చేశాక. ఫోర్త్ టిప్, ఏదైనా గ్రాస్ వీడ్స్ ఉంటే వాటిని క్లీన్ చేసేయండి. ఇందాక చెప్పుకున్నాం కదా, కలుపు మొక్కలు మొక్కకు న్యూట్రిషన్ సరిగ్గా అందనివ్వకుండా చేస్తాయి. అవే ఎక్కువ న్యూట్రిషన్ మొత్తం తీసేసుకుంటాయి. ఫిఫ్త్ టిప్ ఏంటంటే ఫెర్టిలైజర్ ఇవ్వాలి. ఇది డిఏపి అండి, డై అమ్మోనియం ఫాస్ఫేట్ అంటారు. ఇందులో ఫాస్ఫరస్ 46%, నైట్రోజన్ 18% ఉంటాయి. ఫాస్ఫరస్ ఎక్కువ శాతం కలిగిన ఎరువులే రెయిన్ లిల్లీ మొక్కకు ఇష్టం. బోన్ మీల్ ఇవ్వచ్చు, లేదా ఎస్ఎస్పి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కూడా ఇవ్వచ్చు. నేనైతే డిఏపి ఇస్తున్నాను. ఇలా ఒక 20 డిఏపి బాల్స్ తీసుకొని కుండీ మొత్తం చల్లండి. బోన్ మీల్ అయితే ఒక 2 చెంచాలు ప్రతి కుండీకి ఇవ్వండి. ఎస్ఎస్పి అయితే 1/2 చెంచా ప్రతి కుండీకి ఇవ్వండి. ఇలా ఫాస్ఫరస్ రిచ్ ఫెర్టిలైజర్ మనం 20 రోజులకు ఒకసారి రెయిన్ లిల్లీ మొక్కకు ఇస్తే చక్కగా పువ్వులు పూస్తుంది. కొద్దిగా కంపోస్ట్ కూడా నెలకొకసారి ఇలా వేయండి. నెల లేదా 2 నెలలకు ఒకసారి ఇస్తే చాలు కంపోస్ట్. ఇప్పుడు ఈ స్టెప్స్ అన్నీ ఫాలో అయ్యాక రెయిన్ లిల్లీ మొక్కను వర్షం వచ్చినప్పుడు వర్షంలో పెట్టండి. అప్పుడు ఇలా చక్కగా ఎక్కువ మొగ్గలు వచ్చి ఎక్కువ పువ్వులు పూస్తాయి. క్లైమేట్ దీనికి బాగా క్లౌడీగా, మాయిశ్చర్, వాతావరణంలో తేమ ఎక్కువగా ఉంటే ఈ రెయిన్ లిల్లీ మొగ్గలు ఇస్తుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా నేను రెయిన్ లిల్లీ బల్బ్స్ని ఎలా నాటుకున్నానో, పువ్వులు బాగా పూయడానికి ఎటువంటి కేర్ టిప్స్ పాటించానో. మీ దగ్గర ఏ కలర్ రెయిన్ లిల్లీ ప్లాంట్ ఉందో కింద కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియో షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ గార్డెనింగ్ రిలేటెడ్ చూడాలి అనుకుంటే శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాపీ గార్డెనింగ్, బాయ్.